హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిత. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. అందరూ పండుగల్లో ఉన్నారు కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. కాకపోతే కొన్ని ఫుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయండి, మీ అందరి కోసం అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజైతే ఉదయాన్నే ఇలా ముగ్గు పెట్టేశాను. అంటే కొంతమంది అనడం ఏంటంటే, అసలు మీరు ముగ్గులు పెట్టకూడదు, రంగులు అంటే ముగ్గులు పెట్టొచ్చు కానీ రంగులు అలా వేయకూడదు, అంట పండగ ముగ్గులు అలాగే వేయకూడదు అని చెప్పేసి చెప్పారు. ఓకే అండి, అంటే నాకు కంప్లీట్గా మనకి అది అయిపోయిన తర్వాత ఏం ఉండదులే అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మా ఇంట్లో ఒక 5 years బ్యాక్ అప్పుడు కూడా నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఆ టైంలో కూడా ఇట్లా సురేష్ గారి వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదన్నమాట. నేను అలాగే ముగ్గులు పెట్టేదాన్ని. ఇంకా తర్వాత మళ్ళీ ఏముందులే అని ఈసారి కూడా అంత క్లారిటీగా నాకు తెలియదు. బట్ మీలో కొంతమంది చెప్పినప్పుడు ఇలా అన్నారు. అయినా కానీ అవి తప్ప నేను ఇంకే పని చేయనండి. ఎందుకో ఆ ముగ్గుల విషయానికి వచ్చేసరికి ఎందుకు నా మనసు అస్సలు ఒప్పుకోలేదు, అందుకని చెప్పి పెట్టేశాను. తప్పో ఒప్పో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పువ్వులు చూడండి, ఇది ఆల్మోస్ట్ వేసి కూడా 3-4 years అవుతుందండి. మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత వేసాను అనమాట నేను ఈ మొక్కని. ఆ తర్వాత 2-3 పువ్వులు పూసింది, తర్వాత అలాగే ఉండిపోయింది అనమాట. ఇంక పీకేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఇంకెందుకు సడన్గా ఈ మధ్య ఈ చెట్టు వచ్చేసి, అది కూడా ఒకే ఒక కొమ్మ ఉంది, కొమ్మ నిండా పువ్వులు వచ్చాయి. అది కూడా హైబ్రిడ్. నాకు తెలిసినంత వరకు హైబ్రిడ్ చెట్టు ఎక్కువ పువ్వులు పూయదు అని విన్నాను. బట్ దీనికి చూడండి ఎంత పెద్దగా పూసాయో. ఇలాంటిది రెడ్ కలర్ది కూడా ఉండిందనమాట. అది కూడా నేను 100 రూపాయలు పెట్టి తెచ్చాను. అది కూడా ఎక్కువ పువ్వులు పూయేదిలే, జస్ట్ ఏదో బాగుందని చెప్పి తీసుకున్నా. కానీ అది కూడా చాలా పువ్వులు పూసింది. ఇది కూడా చూడండి పూస్తూనే ఉంది పెద్దగా. తర్వాత అయితే మనం నర్సరీలో కొనుక్కున్నప్పుడు ఒకలాగుంటే, నర్సరీలోంచి తెచ్చిన తర్వాత పువ్వులు అనేవి చిన్నగా పూయడము, రెక్క పువ్వులు పూయడం అలా చూస్తూ ఉంటాం కదా. బట్ నేను ఎలా చూసానో అలాగే ఉంది, అలాగే పూస్తుంది. సో ఇంక కలర్ కూడా భలే టెంప్టింగ్గా ఉంది కదా. పెట్టుకోవడానికి కుదరదు, అంత ఆరెంజ్గా ఉంటే. అది చాలా లావు ఉంటుంది హైబ్రిడ్ కాబట్టి. ఇంక ఇంట్లో పని అయిపోయిందండి. ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. ఉదయాన్నే సురేష్ గారికి టీ కూడా పెట్టించాను. ఇంకా కాఫీ తాగట్లేదు కదా ఈ మధ్య. ఈరోజు ఎందుకో తాగాలనిపించి సురేష్ గారిని అడిగాను అనమాట. సర్లే చాలా రోజుల తర్వాత అడిగింది కదా అని చెప్పి ఒక కాఫీ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈరోజు డే వచ్చేసి గురువారం రోజు అండి. అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారనమాట ఊరు నుంచి. పిల్లలకి ఈ రోజు నుంచి హాలిడేస్ ఉన్నాయి. అంటే ఈరోజు కాదు, శనివారం నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఈరోజు వచ్చి శుక్రవారం ఉండేసి నా దగ్గర, శనివారం అయితే పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్దాము అని చెప్పి అయితే అనుకుంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ కోసం కొన్ని పనులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ కొంచెం కాఫీ తాగాను అనుకోండి, రిలాక్స్ అయిపోతాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఎలాగో ఇంకా రేపు అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళరు. ఈ రోజైనా పంపిద్దాము అని చెప్పేసి అయితే తొందరగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా నా కాఫీ అయితే నేను ఎంజాయ్ చేసేస్తాను. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. తాగను, అందుకని చెప్పేసి చూసారు కదా మాట్లాడుతూనే ఉన్న, వాళ్ళని అరుస్తూనే ఉన్న, తినండి టైం అయిపోతుంది, వ్యాన్ వస్తుంది అని చెప్పి. అందుకని నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ తాగుతుంటా. అది 9 అయినా 10 అయినా కానీ అలా నాకు పీస్ఫుల్గా తాగడం ఇష్టం. టీ కానీ కాఫీ కానీ రిలాక్సింగ్గా తాగుతూ ఉంటాను. తర్వాత అయితే నేను కొంచెం స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే చేంజ్ చేస్తానండి ఈ మంత్. ఆల్రెడీ నాకు పింపుల్స్ ఉన్నాయి కదా, ఆ పింపుల్స్ అన్నీ క్లియర్ అయిపోయి, అలాగే లైట్గా పిగ్మెంటేషన్ ఉండింది, ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గించుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవడానికి అయితే మళ్ళీ కొన్ని కొత్తగా అయితే యాడ్ చేసుకున్నాను. మినిమలిస్ట్ టోనర్ అండి, చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను విన్నాను. అలాగే అమెజాన్లో కొన్నానమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను. రివ్యూస్ చూసినప్పుడు కూడా నాకు కస్టమర్స్ అవే ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. తర్వాత ప్లమ్ సీరం అయితే వాడుతున్నానండి. సీరం చేంజ్ చేయలేదు. పింపుల్స్ ఉన్నప్పుడు అయితే నేను డర్మాకో సంబంధించిన సీరం వాడాను. ఇప్పుడు నాకు పింపుల్స్ అన్నీ పోయాయి కాబట్టి నేను ఇంకా ఓపెన్ పోర్స్కి స్కిన్ గ్లో అవ్వడానికి సీరం అయితే వాడుతున్నా, ప్లమ్ సీరం అయితే వాడుతున్నాను. సో ఇవన్నీ నేను చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్న. ప్రతి మంత్ కూడా నా అమెజాన్లోనే నా షాపింగ్ ఉంటుంది అనమాట, స్కిన్కి బ్యూటీకి సంబంధించినవన్నీ కూడాను. సో ఇంకా మినిమలిస్ట్ మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ కూడా ఏం చేంజ్ చేయలే, ఇదే బాగుంది కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేసా.
సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ కూడా నా స్కిన్ కేర్లో మినిమలిస్ట్కి సంబంధించిన బ్రాండే యాడ్ అయింది. ప్లమ్ కూడా ఉంది. సో ఇంకా మినిమలిస్ట్ మాయిశ్చరైజర్ చాలా లైట్గా ఉంటుంది, స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఎవరైనా మాయిశ్చరైజర్ మంచిది వెతుకుతుంటే మినిమలిస్ట్ ట్రై చేయండి, బాగుంటుంది. స్మెల్ కానీ ఏదంతా ఏముండదు. సో వైట్ క్యాచెస్ అలా ఉంటాయి కదా, అలాగే ఏమి ఉండదు అనమాట. క్యాచెస్ కాదు, ప్యాచెస్, వైట్ ప్యాచెస్ ఏమి ఉండవు. సో తర్వాత నివియా లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో లిప్ బామ్ వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత రాసుకోకుండా అసలు ఉండలేం. స్కిన్ అంటే పెదలేదు అయిపోయినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ కూడా నేను మినిమలిస్ట్దే వాడుతున్నాను. డర్మాకో కూడా చాలా బాగుంటుంది, డర్మాకో వాడతాను అప్పుడప్పుడు. మినిమలిస్ట్ ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ మినిమలిస్ట్వే వాడుతున్నాను కాబట్టి ఇది కూడా సేమ్ బ్రాండ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదే వాడుతున్నా. ఇది కూడా చాలా బాగుంది నా స్కిన్కి. తర్వాత అయితే బాడీకి వచ్చేసి ప్లమ్ నుంచి తీసుకున్నానండి మాయిశ్చరైజర్. ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ మనం అంటే నెక్ కానీ హ్యాండ్స్కి అలాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ప్లమ్ తీసుకున్నా, బాగుంది, మంచి స్మెల్ కానీ ఇవన్నీ. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చినవైతే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో చేతులు కానీ ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఈవినింగ్ వరకు మనకు అలాగే లైట్గా తగులుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫేస్ వాష్ కూడా కొత్తగా ఒకటి ట్రై చేశానండి. ప్లమ్ నుంచి తీసుకున్నాను అనమాట. రైస్ వాటర్ ఉండేది, లాస్ట్ టైము గ్రీన్ టీ ఫేస్ వాష్ తీసుకున్న ప్లమ్లోనే, అది కూడా బాగుండింది. ఈసారి కొంచెం రైస్ వాటర్ది ట్రై చేశాను అనమాట, స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫేస్ వాష్లు అయితే ఇవే యూజ్ చేస్తుంటానండి. వావ్ కూడా చాలా బాగుండింది. దాని తర్వాత నేను పిగ్మెంటేషన్ తగ్గడానికి సపరేట్గా ఒక ఫేస్ వాష్ తీసుకున్నా, అది భలే ఉంటుందండి అసలు. అలాగే హిమాలయ స్క్రబ్ వీక్లీ వన్స్ అలాగా స్క్రబ్ చేసుకుంటే స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ కానీ ట్యాన్ కానీ రిమూవ్ అవుతుందని చెప్పేసి అది కూడా తీసుకున్నా. ఇవి నేను వాడే స్కిన్ కేర్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ఇస్తాను, ట్రై చేయండి. తర్వాత అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే చేసేసానండి. ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ పెట్టానమాట. పిల్లలు అయితే ఇడ్లీ తినేస్తూ, పిల్లలకి అయితే ఇడ్లీ తినిపించేసి, అంటే వాళ్ళే తింటారులేండి, ఇంకా రెడీ చేసేసాను అనమాట జల్లు అవి వేసి. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, ఈరోజు ఒకటే లాస్ట్ డే, ఇంకా తర్వాత నుంచి స్కూల్కి హాలిడేస్ ఇచ్చేస్తారు అని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకు అంటే మాకు కూడా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అనమాట. చిన్న ఇడ్లీ ప్యాన్ ఉందండి, అంటే ఇడ్లీ పాత్ర ఉంది నా దగ్గర, పెద్దది కొనుక్కుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది కూడా స్టీల్ వాడుతున్నాం కదా అని, ఇది కూడా స్టీల్లో దొరుకుతుందేమో అని చెప్పి ఒక 24 ఇడ్లీస్ అవుతాయి కదా, అలాంటివి తీసుకున్నానంటే నాకు ఈజీగా ఉంటుంది ఇంట్లో కానీ, అలాగా అందరికీ సరిపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 2 సార్లు పెడతానమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే ఆ పని అయిపోయింది, పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను, ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నంకి ఏం రారండి, వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 4 to 5 అయిపోద్ది. అందుకని చెప్పేసి మా వరకే వంట చేసుకుంటున్నా. ఇంకా పప్పుచారు చేసేద్దాము, ఎలాగో ఇంకా రేపు ఏదన్నా తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈరోజు అయితే స్పెషల్గా ఏం చేసుకోలేదు. ఇంకా పప్పుచారు అలాగే తాలింపు పెట్టానమాట. ఆ రోజు ఒకవైపు రైస్ కూడా పెట్టా. కుక్కర్ పాడైందని చెప్పాను కదా, గ్యాస్ మీదే వండుతున్నా. గ్యాస్ మీద వండటం నా వల్ల అస్సలు అవ్వట్లేదండి. ఒకరోజేమో ఎక్కువ అయిపోద్ది, అంటే వంచేద్దాము అనుకున్నాను అనుకోండి, బియ్యంగా ఉంటుందన్నమాట, కొంచెం తొందరగా వంపేస్తే. అలాగని చెప్పేసి కరెక్ట్ క్వాంటిటీలో ఈక్వల్ క్వాంటిటీ పెడతాం కదా, అలా పెట్టానంటే ఒక్క నిమిషం అటు ఇటు మనం మిషన్ల దగ్గర అటు ఇటు తిరుగుతున్నా కానీ అడుగు మాడిపోతుంది. ఎలా చేయాలరా బాబు అనిపిస్తుంది అనమాట కుక్కర్ లేకుండా. సో పండగ పోయిన తర్వాత వెళ్ళి రిపేర్ చేయించుకొని ఇంకా కుక్కర్ అయితే కంపల్సరీ వాడాలి, తప్పదు. ఇంక ఈరోజు అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి మినప్పప్పు అయితే నానబెట్టానండి. సో పర్టికులర్గా అమ్మ వాళ్ళ కోసం ఎప్పుడు నేను ప్రిపేర్ చేసింది ఏం లేదండి. ఎంతైనా కానీ పుట్టింటి తరపు వాళ్ళు కాబట్టి అడ్జస్టబుల్గా ఉంటారు. అమ్మాయికి వర్క్ ఉంది కదా, నన్ను ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా ఉన్నాను, ఎంత ఇదిగా ఉంటున్నాను, నా మనసు ఏంటి అనేది నా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి పుట్టు పెరిగినప్పటి నుంచి కూడా నన్ను పర్టికులర్గా మాట్లాడదు, చెయ్యదు అంటే నేను ఎవరితో కాల్స్ మాట్లాడడం కానీ అలా ఏం ఉండదన్నమాట. నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైపు చిన్నప్పటి నుంచి కూడా అంతే. సో అందుకని నార్మల్గా ఉంటా, వాళ్ళకి కూడా నా గురించి తెలుసు కాబట్టి చాలా అర్థం చేసుకుంటారు. సో అందుకని స్పెషల్గా మా అమ్మాయి ఇంటికి వెళ్ళాము, ఇది పెట్టలేదు అది పెట్టలేదు అనేలాగా ఏంటంత పుట్టింటి వాళ్ళని మోసేసి అత్తింటి వాళ్ళని అంటున్నావు అనుకుంటారేమో, అలా ఏం లేదండి. వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నేను నా వర్క్స్లో ఉంటాను కాబట్టి ఎవరు నన్ను అంతగా ఇబ్బంది పెట్టరు, నా పనిలో నేను ఉంటాను. సో అంత ఇబ్బంది అయితే నాకు ఎప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఉండంతలో మనం చేసి పెడుతూ ఉంటాం కదా, మన పరిస్థితులు కూడా అనుకూలించాలి కాబట్టి నేను ఎప్పుడు చాలా చాలా బిజీ ఉంటాను అనమాట. నాది నేనే చెప్పుకుంటున్నాను, చెప్పుకోవాలి కదండి, నా గురించి నేనే చెప్పుకోకపోతే బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది. సో అలా అనమాట. సో ఇంకా అది నేను చెప్పాలనుకునేది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, జస్ట్ చెప్తున్నా. అంటే మనకి ఇటువైపు కంటే కూడా చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగింది అటువైపు కాబట్టి వాళ్ళకి మన మీద అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇటు కాబట్టి కోడలను కదా, కోడల స్థానం వేరేగా ఉంటుంది. సో అది తర్వాత ఎక్కువ తక్కువ అని ఏం లేదు, అందరూ ఈక్వలే మనకి. బట్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను.
చేస్తున్నా అంతే. ఇంకా తర్వాత దోసకేసాను ఈరోజు. దోసకేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట, మనకి మామూలుగా ఇలా మర్యాదలు చేయాలి ఎంత కూడా ఉండదండి. ఎందుకంటే మనం రావడం ఇంకా పిల్లలు బాధ్యతలు అవి సరిపోయాయి. వన్స్ ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ పోరాటంలో పడిపోయాము. లైఫ్ గోల్ అని చెప్పి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చాం కాబట్టి పర్టికులర్గా ఇది చేయాలి అది చేయాలి అంత బ్రెయిన్ వెళ్ళదన్నమాట. సో ఇంకా అలాగే ఈరోజు ఎందుకో దోసకేస్తా టక్కని గుర్తొచ్చింది, అరే గారెలు చేస్తే బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు, అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పేసి ఇంకా మినపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా దోశకు కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా కౌంటర్ మీద ఎలా అంటే అలా ఉండింది అనుకోండి, నాకు చాలా తలనొప్పి వస్తుంది అనమాట. ముందైతే కౌంటర్ మీద ఏం ఉండకూడదు నాకు, అందుకని ఆ దోశ అవన్నీ కూడా కడిగేసి సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. మినపప్పు కూడా కడిగాను కాబట్టి ఇంకా పైన పెట్టామంటే ఇంకా ఈవినింగ్ 4 వరకు వీటితో మనకేం పని ఉండదు. ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారనమాట. ఇంకా అందరూ ఉంటున్నారు కాబట్టి కొంచెం హడావిడిగా పని చేస్తున్నా. ఆ రోజు చాలా ఇష్టంగా వంట చేస్తున్నానండి. మధ్యలో ఏమైందో తెలియదు కానీ కొంచెం మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టున్నా, అంటే పప్పుచారు అయితే కొంచెం పులుపు ఎక్కువైపోయింది అనమాట. ఎప్పుడు చేయలేదు నేను, మంచిగానే చేస్తా వంట. నేను మీకు ఇంతకుముందు ఎప్పుడు చెప్తుంటాను, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతుంటా కానీ నా వంటల మీద కామెంట్స్ ఎక్కువ రావు, అలా చేసావు ఇలా చేసావు అనేలాగా. బాగానే చేస్తాను కాబట్టి కామెంట్స్ రావనుకుంటా. బాగానే అంటే సూపర్ ఏం కాదు, బెటర్గా చేస్తాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వరకు అయితే అదండి. ఇంకా సాయంత్రం ఆ రోజు ఇంక మా ఫ్రెండ్స్ రావడం అట్లాగా ఈవినింగ్ వరకు సరిపోయింది. ఇంకెవరో ఒకరు చుట్టాలు కూడా వస్తున్నారు, ఇంక వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అలా జరిగిపోయింది అనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది, అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి. వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి కొంచెం టీ పెట్టించేసాను, తాగేసి వాళ్ళైతే అత్తయ్య దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ కొంచెం పిండి వంటలు అవి ఇవ్వాలి అని చెప్పి మనకి ఇంకా అక్కడికి ఇద్దరికి తెచ్చారనమాట. ఇంకా అటువైపు వెళ్ళారు, మాట్లాడేసి వస్తాం, మళ్ళీ చీకటి పడిపోతుంది, రేపు ఫ్రైడే ఎందుకులే అని చెప్పి. ఇంకా తర్వాత అయితే ఇంకా అంట్లన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానండి అమ్మ వాళ్ళు వచ్చేసరికి. మామూలుగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే చుట్టాలు వచ్చినప్పుడు అనుకోండి కొంచెం గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ అవసరం కదా, అందుకని చెప్పేసి కొన్ని అంట్లయితే తోమేస్తున్నాను. అలాగే గారెలకి వేసాను కదా, ఆ వడల పిండి కూడా మిక్సీ అయితే పట్టేశాను అనమాట. ఇంకా అంట్లు కొంచెం క్లియర్ చేసేసి వడలు వేసేస్తే సరిపోతుంది. సో ఇంకా అదనమాట. As the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. ఇంకా అంట్లన్నీ తోమేసి దాని తర్వాత అయితే ఇంకా చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంక వడలైతే వేస్తున్నానండి. ఈ లోపు అయితే అమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా నేను వేస్తానులే, నువ్వు వెళ్ళు, నూనె దగ్గర నువ్వు ఎందుకు, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో, అరిసెలు అవన్నీ, అవి సర్దుపోయి ఇంటి నిండా ఉన్నాయి అని చెప్పేసరికి ఇంక నేను అటు వెళ్ళాను. ఇంకా అమ్మ వాళ్ళైతే అమ్మ వడలేస్తుంది, చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసా. పెద్దమ్మేమో ఇంకా రసం బాగా పెడతాను అనేసరికి ఇంకా నైట్కి రసం పెట్టుకుందాము అని చెప్పి చికెన్ కూడా కొంచెం తెప్పించానండి. కొంచెం ఫ్రై లాగా అలా చేసుకొని రసం పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకని రసం కోసం అని చెప్పి పెద్దమ్మ కింద కూర్చొని అయితే మసాలా నూరుతుంది అనమాట. మసాలా అంటే ధనియా పౌడర్, జీలకర్ర పొడి వేస్తాం కదా, సో అవి. ఇంకా నాది స్టవ్ పాడైందండి, వడలు అస్సలు అవ్వట్లేదు. చూడండి ఎంతసేపు కాలుతున్నాయంటే, ఇలా ఎక్కువసేపు కాలినా కానీ ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అనమాట. సో ఇంకా కొంచెం పండగ అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కుంటాను. మళ్ళీ ఏమంటే ఇలాంటి టైంలో మీరు కొత్త కొనుక్కోకూడదు అవి కూడా అంటారేమో అని ఆలోచిస్తున్నా. ఆఫ్టర్ ఉగాదికి అయితే మేము కంప్లీట్ అయిపోద్ది, సో అప్పుడైనా ట్రై చేద్దామా లేదంటే కొన్ని రోజులు వాడుకుందామని ఆలోచిస్తున్నా. అంటే ఉగాదికి మేము సంవత్సరకం లాగా చేసుకుంటాం అనుకుంటున్నాము. సో అప్పటికాని అయిపోతే తర్వాత అయినా తీసుకుంటా. ఇంకా ఒకవైపు ఇలా ముగ్గురం కిచెన్లో మాట్లాడుకుంటూ అలాగైతే పనులు చేసుకుంటున్నాం. చాలా రోజులైంది, పెద్దమ్మ రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ సో చేస్తూ ఉన్నామన్నమాట పనులన్నీ కూడా. పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వాళ్ళు వచ్చేసరికి 5-5:30 అయిపోద్ది. సో ఇంకా టైము 4:30, పిల్లలు కూడా వచ్చేసారండి. అమ్మ వాళ్ళు ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఒక 1 అవర్ దాకా ఉన్నారు అక్కడ. ఇంటికి వచ్చేసరికి 6 అయిందనమాట. సో ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు అవి తెచ్చారు కదా పిండి వంటలు, అవి తింటూ అలా మాట్లాడుతూ ఇంకా పనులు అయితే వాళ్ళకి ఎక్కడ ఏవి ఉన్నాయో తెలియదు కదా, అవన్నీ అందిస్తూ అలా నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ముగ్గురం కలిసి అయితే పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట. We're gonna be
సో అదండి ఆ రోజు ఈవినింగ్ వరకు నేను కొంచెం ర్యాండమ్గా అయితే షూట్ చేశాను. సో ఇంకా తర్వాత కొంచెం తినేసి అలాగా టీవీ పెట్టుకొని మన హౌస్ వార్మింగ్ వీడియోస్ చూసుకోవడము అలాగైతే చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇది వాళ్ళ బ్లాగ్ అయితే. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా షూట్ చేశాను. ఇంక నుంచి బ్లాగ్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు షేర్ చేయడానికి ఫుల్గా ట్రై చేస్తాను అనమాట, ర్యాండమ్గా అయినా కానీ. బిజీ ఉంటున్నాం కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.